ఒకప్పుడు ఇక్కడ చాలా వేగంగా వర్క్స్ జరుగుతుండేవి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు. ఒకవేళ పూర్తయి ఉంటే ఇలా ఉండేవి. ఇవి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మాణాలు స్టార్ట్ చేశారు. కానీ 2019లో జరిగిన ఎలక్షన్స్లో చంద్రబాబు గారు ఓడిపోవటం, జగన్ సీఎం అవటం, ఆ తర్వాత ఫ్లాప్ మోడల్ అయిన 3 క్యాపిటల్స్ని అనౌన్స్ చేయటం, టోటల్గా ఇక్కడ వర్క్స్ అన్నీ షట్ డౌన్ అయిపోయాయి. అంతేకాకుండా దాదాపుగా కంప్లీట్ అయిన ఏఎస్ఏ హౌసింగ్, ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ హౌసింగ్, ఎన్జిఓ హౌసింగ్, టైప్ 2 హౌసింగ్, గ్రూప్ డి హౌసింగ్, జడ్జెస్ అండ్ మినిస్టర్ బంగ్లాస్ అండ్ టోటల్ రోడ్స్ సంబంధించిన చాలా గ్రౌండ్ వర్క్ కంప్లీట్ అయింది. బట్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయాయి? ఒకవేళ చంద్రబాబు నాయుడు 2019లో మళ్ళీ గెలిచి ఉంటే ఈరోజు అమరావతి కోర్ క్యాపిటల్ అంతా పూర్తయింది. విజయవాడ, గుంటూరు మధ్యలో అమరావతిని కలుపుకొని ఒక మెగా సిటీని ఈరోజు మనం కళ్ళ ముందు చూసేవాళ్ళం. ఆ మెగా సిటీ ఈరోజు కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేది. నౌ యూ కెన్ థింక్ అండ్ డిసైడ్ హూ టు ఓట్.